అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది ముప్పవరం గ్రామం, జయపంగళూరు మండలం, బాపట్ల జిల్లా. మన గుట్టుపాటి రవికుమార్ గారు మంత్రి కావాలని లోకేష్ గారి పాదయాత్ర రోజున మేము మొక్కున్నాము. మంత్రి అయితే ముప్పవరం గ్రామం నుంచి సింగరకొండ పాదయాత్ర చేస్తామని మేము మొక్కున్నాము. దానిలో భాగంగా ఈరోజు మా ముప్పవరం గ్రామం నుంచి టీడీపీ కార్యకర్తలు మరియు గుట్టుపాటి అభిమానులు, జనసేన కార్యకర్తలు, మహిళా మనులు అందరూ, గ్రామస్తులందరూ కలిసి ఈరోజు సింగరకొండ ఉదయం మన మంత్రి గుట్టుపాటి రవికుమార్ గారి తనయుడు హర్షవర్ధన్ మా పాదయాత్ర ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత నుంచి ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడే సింగరకొండకు చేరుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన సైనికులకు, అలానే ముప్పవరం గ్రామస్తుల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మేము ఎన్నో కళలు కన్నాం. ఆ కళలు నిజమైన రోజు మొన్న జనవరి 4న ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఎలా ఇచ్చారంటే, రాష్ట్రంలో ఇంకా జరుగుతున్నటువంటి అవినీతి పాలన తొక్కేస్తూ జనమంతా ఒక్కటై మనకి మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో 160 సీట్లు రావడం జరిగింది. ముప్పవరం నుంచి సింగరకొండ పాదయాత్రగా బయలుదేరి వచ్చినాము. మన అద్దెంకి గుట్టుపాటి రవికుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా మేము పాదయాత్ర చేస్తూ వస్తున్నాము. అలాగనే మేము ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో అప్పుడే మొక్కున్నాము. ఎలక్షన్ టీడీపీ గెలిచిన విధంగా ఆ విధంగానే మేము కూడా ఇంతకుముందు గుర్రలు వచ్చి ఉన్నాం పాదయాత్రలో. మళ్ళీ మొన్న మా బ్యాచ్ మళ్ళీ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఇది 3వ మొక్కుగా సింగరకొండ తిరునాళ్ళకి రావడం, సింగరకొండ గుడికి రావడం జరుగుతుంది. మేము టీడీపీ అధికారులకు రావాలని ఎన్నో కళ్ళ కన్నాము, ఎంతో కష్టపడ్డాము. మా క్యాడర్ నుంచి ఫుల్ సపోర్ట్ వల్లనే ఈరోజు ఒక 23 స్థానాల నుంచి 164 స్థానాలని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కార్యకర్తలు కింద నుంచి పై దాకా అందరూ అండర్ గ్రౌండ్ వర్క్ చేయడం వల్లే ఏదైనా విజయం సాధించామని కోరుకున్నాము. అలాగే ముప్పవరం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ వచ్చిన వీర మహిళలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.